పేరుకే పెద్ద ఆసుపత్రులు, పేదలకు పూర్తి స్థాయిలో సేవలు మాత్రం అందడం లేదు. దీంతో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. దీనికి తోడు వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పూర్తి స్థాయిలో వైద్యుల నియామకం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రాంతీయ సామాజిక ఆసుపత్రుల్లో నిపుణులైన వైద్యులు లేకపోవడంతో పెద్ద ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుంది. అరకొరగా ఉన్న నిపుణులకు 2-3 చోట్ల విధులు కేటాయించడంతో ఎక్కడా పూర్తి స్థాయిలో సేవలు అందించలేకపోతున్నారు. వీటిల్లో నిత్యం జిల్లా వ్యాప్తంగా సుమారు 600 నుంచి 750 వరకు ఓపీ నమోదవుతుంది. వీరిలో సాధారణ రోగులు సగం మాత్రమే ఉంటున్నారు. ప్రత్యేక వైద్యం అవసరమైన వారు 300 మంది ఉంటున్నారు. కోనసీమ జిల్లాలో ఉన్న 2 ప్రాంతీయ ఆసుపత్రులు 9 సిహెచ్సిల్లో కలిపి మొత్తం 19 మంది నిపుణులైన వైద్యుల కొరత ఉంది. అమలాపురంలో 2, రామచంద్రపురంలో 5 కొరత ఉంది. సిహెచ్సిల పరిధిలో అల్లవరంలో 2, రాజోల్లో 2, పి గన్నవరంలో 1, మండపేటలో 1, కొత్తపేటలో 1, కపిలేశ్వరపురంలో 2, టి కొత్తపల్లిలో 3, ఆలమూరులో 1 చొప్పున వైద్యుల కొరత వేధిస్తుంది. అల్లవరం సిహెచ్సిలో గత ఏడాది కాలంగా గైనకాలజిస్టులు లేరు. ఇక్కడికి ప్రసవానికి వచ్చేవారిని అమలాపురం పంపిస్తున్నారు. గర్భిణీలు ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి వెళుతున్నారు. రామచంద్రపురం ప్రాంతీయ ఆసుపత్రిలో గైనకాలజీ, ఆర్థోపెడిక్, రేడియాలజీ విభాగాలకు చెందిన వైద్యులు లేరు. ఇతర ఆసుపత్రుల నుంచి వారానికి 1-2 రోజులు డిప్యూటేషన్పై విధులు నిర్వహిస్తున్నారు. వారి రాను రోజుల్లో కాకినాడ జీజీహెచ్కి వెళుతున్నారు. మెండపేట సిహెచ్సి పరిధిలో జనరల్ సర్జన్ లేరు. దీంతో సాధారణ శస్త్రచికిత్సలు మాత్రమే నిర్వహిస్తున్నారు. కష్టతరంగా ఉన్నవి రామచంద్రపురం జీజీహెచ్కు రిఫర్ చేస్తున్నారు.